సాధారణంగా చంద్రగ్రహణం అనేది లేకపోతే సూర్యగ్రహణం ఈ గ్రహణాలు వచ్చేసరికి కొన్ని రాసుల వారికి అవి అనుకూలిస్తాయి. కొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులను కూడా తీసుకొస్తూ ఉంటాయి. మరి ఈ చంద్రగ్రహణానికి ఏ రాసులకి కలిసి వస్తుంది, అంటే ప్రతికూలం ఉంటుంది, ఏమంటారు? ఈ చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రంలో పడుతూ ఉన్నది. అంటే ఆ రోజు మఖా నక్షత్రంతో ప్రారంభమైన పుబ్బలో ఈ చంద్రగ్రహణం పడుతోంది కాబట్టి సింహరాశిలోనే ఈ గ్రహణం కేతుగ్రస్తం అవుతూ ఉన్నది. కేతువుతో కూడి ఉన్నటువంటి చంద్రుడు, అందుకని కేతుగ్రస్తం సింహరాశిలో పడుతోంది కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ప్రధానమైన విషయం. తర్వాత ఎప్పుడైనా గ్రహణం పట్టినప్పుడు గ్రహణ గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గ్రహణ గోచారం ఏం చెప్తుంది? కొన్ని రాశులకి అనుకూలము, కొన్ని రాశులకి ప్రతికూలము, కొన్ని రాశులకి మిశ్రమమైనటువంటి ఫలితం. అలాగే ఈసారి గ్రహణ గోచారంలో ఈ గ్రస్తోదయ కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి ఏం చెప్తోంది అంటే సింహరాశిలో పడుతోంది కాబట్టి ఆ రాశికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. 2 కన్యా రాశి వారికి వ్యయస్థానంలో పడుతోంది కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. మకర రాశి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. అంటే 4 రాశుల వారికి ఈ గ్రహణం ప్రతికూలతను ఇస్తూ ఉన్నది. మరి అనుకూలించేటువంటి రాశుల వారు ఉంటారు. ఉదాహరణకి తులారాశి వారికి ఈ గ్రహణం విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి వారికి ఈ గ్రహణం యోగిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణం యోగిస్తుంది. అంటే అటు మీనరాశి వారికి, మిథున రాశి వారికి, తులా, వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ 8 కాక మిగతా 4 రాశులు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రమమైనటువంటి ఫలితాలని పొందుతాయి. అంటే కొంచెం మంచి, కొంచెం చెడు, లేదు మధ్యస్థంగా, వాటికి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఫలితాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది 3 నెలల లోపు, గ్రహణానికి 3 నెలల లోపు మాత్రమే ఈ ఫలితాలు అన్వయం అవుతాయి. ఇప్పుడు ఈ నెలలో మార్చి 3 గ్రహణం పట్టింది అనుకోండి, జూన్ నెల లోపు వరకు ఈ ఫలితాలు ఉంటాయి. అందుకని మార్చి, ఏప్రిల్, మే ఈ సాధారణంగా ఈ గ్రహణానికి సంబంధించి ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి వారు ఈ 3 నెలల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.